సో చూస్తున్నారు కదా, ఈ ఐఫోన్స్ అనమాట ఇక్కడ పెట్టారు. 16, 16 ప్లస్, 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్. సో వీటి ప్రైసింగ్ అన్ని అనేది చూద్దాం మనం. సో ఇదైతే మ్యాక్బుక్ 16 ప్రో అనమాట. సో దీని ప్రైస్ చూద్దాం. చూసారా, M4 వర్షన్ అనమాట, లేటెస్ట్ వర్షన్. ట్యాబ్స్ చూద్దాం అనమాట, ఐప్యాడ్ చూద్దాము. సో అదనమాట నేనైతే కొనేసాను మొత్తానికి. అసలు ఇది దొరకట్లేదు నాకైతే, చాలా కంపెనీ. ప్లస్ ఇంకా ఏంటంటే ఫస్ట్ టైం లాటరీ టికెట్స్ కొన్నాం కెనడాలో. ప్లస్ ఇది ఒకటి అనమాట, ఇది ఒక $10. ఇది మనోడు ఆడింది కదా, మనోడికి వచ్చింది అనమాట $10. నాకు ఒక $5 వచ్చింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కెనడా గుర్రాలు. సో ఈ రోజు బ్లాక్ ఫ్రైడే కెనడాలో. ఇండియాలో మన దీవాళి, క్రిస్మస్ కి ఎలా అయితే ఆఫర్స్ ఉంటాయో, ఇక్కడ బ్లాక్ ఫ్రైడేకి ఆఫర్స్ ఉంటాయి. సో మనం ఈ మాల్కి ఎందుకు వచ్చామంటే, లాస్ట్ టైం తెలుసు కదా, సేమ్ మాల్లో మీకు ఐఫోన్ ప్రైజెస్ చూపించాను ఎలా ఉన్నాయో. సేమ్ ఇప్పుడు కూడా లాస్ట్ టైం నేను ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఎలా తీసుకున్నాను, సేమ్ ఇప్పుడు కూడా ఐఫోన్ 16 ప్రైజెస్ ఏంటి ఎలా ఉన్నాయో చూద్దాము. ఈ మాల్ లోపలికి వెళ్ళి చెప్పా కదా బ్లాక్ ఫ్రైడే అని చెప్పేసి ఆఫర్ చేయకుండాని. అసలు పార్కింగ్ ఏరియా చూడండి, ఫుల్ అయిపోయింది. అది మొత్తం పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి లాస్ట్ ఎండ్ వరకు చూడండి, అసలు మొత్తం ఫుల్ అయిపోయింది పార్కింగ్ ఏరియా. ఇంకా అటు సైడ్ కూడా ఉంది ఎక్స్ట్రా పార్కింగ్, మొత్తం ఫుల్ అయిపోయింది. దీనికి మొత్తం 6 ఎంట్రన్సెస్ ఉన్నాయి అనమాట మేసన్ విల్ మాల్ కి. మనం అయితే ఎంట్రన్స్ 1 లో నుంచి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. చూసారు కదా, మాల్లో జనాలు అయితే ఫుల్ బిజీగా ఉంది. జనాలందరూ ఎంత మంది ఉన్నారు. ఈ డెకరేషన్ చూడండి. ఇట్లాగే వీళ్ళకి ఇది పండగ అనమాట, క్రిస్మస్ బాగా పెద్ద పండగ కాబట్టి ఈ డీర్ తో ఫోటోలు అది భలే ఉన్నాయి చూడండి. అసలు ఇంత పెద్ద డీర్, ఇంత పెద్ద స్టోర్ కదా. నేను ఎన్నిసార్లు వచ్చినా కానీ ఏరియా అయితే ఎలా వెళ్ళాలి అని గుర్తుపెట్టుకోను. ఇక్కడ సెర్చ్ చేసుకుని వెళ్ళాల్సిందే. యాపిల్ స్టోర్, ఎస్. ఇక్కడ ఉన్నాము యువర్ ఆన్ లెవెల్ 2. లెవెల్ 2 లోనే సేమ్ ఈ డైరెక్షన్ తో వెళ్ళమని చెప్తుంది. లెట్స్ గో. బ్లాక్ టీ అయితే ఫ్రీగా ఇస్తున్నారు మనకి, శాంపిల్ అనమాట. తాగుదాం ఎట్లుందో. అబ్బో, స్మెల్లే కొంచెం తేడా కొడుతుంది. నేనైతే తాగను, మా కెమెరామెన్కి ఇచ్చేస్తాను. ఏంటండి అరాచకం? మనీ మెషిన్ అంట, గేమ్ ఉంది, భలే ఉంది చూడండి. సో అలా లోపలికి తీసుకెళ్ళి మనీ గాలికి ఎగురుతాయి అనమాట. ఆ మనీని మనం క్యాచ్ చేసి బ్యాగ్లో పెట్టుకోవాలి. సో ఫన్నీగా ఉంది గేమ్ అయితే. సో ప్రైస్ అయితే ఏంటో తెలుసా, అక్కడ ప్రైస్ మెన్షన్ చేశారు చూడండి. ఇప్పుడైతే మా సిద్ధుగాడు వెళ్తున్నాడు లోపలికి. ఎంత కలెక్ట్ చేస్తాడో చూద్దాం. వీడైతే తక్కువ కలెక్ట్ చేయాలి, వీడు పరువు మొత్తం పోతాడు ఇప్పుడు. ఓ, సిద్ధుగాడు చాలానే కలెక్ట్ చేస్తున్నాడు ఐ థింక్. ఓ, చాలా కలెక్ట్ చేసుకొచ్చింది. ఎన్ని కలెక్ట్? కమాన్ సిద్ధు, మిలియనర్. ఓ, he collected 80. Yeah. Just make sure you're only grabbing what's in the air. Okay. Nothing below the knee. Okay. If Yeah. it's not moving, just shuffle with your feet. Okay. ఓ, అసలు ఇది దొరకట్లేదు నాకైతే, చాలా కంపెనీ. ఓ మై గాడ్. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. ఓ, నేనైతే మొత్తం ఒక 10 కూడా కలెక్ట్ చేశాను, నాకైతే తెలీదు. ఐ థింక్ ఒక 10 అయితే కలెక్ట్ చేసినట్టున్నా మొత్తం. ఓ, 12. గ్రేట్. అదనమాట మొత్తానికి ఫైనల్లీ ఒక గిఫ్ట్ కార్డ్ అయితే ఇచ్చారు $5. ఇదేంటంటే కూపన్ అనమాట. లాటరీ టికెట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గర మనం లాటరీ టికెట్ తీసుకున్నప్పుడు మనకి $5 కూపన్ వస్తుంది వాళ్ళ దగ్గర లాటరీ టికెట్ తీసుకుంటే. ప్లస్ ఇదొకటి అనమాట, ఇది ఒక $10. ఇది మనోడు ఆడింది కదా, మనోడికి వచ్చింది అనమాట $10. నాకు ఒక $5 వచ్చింది. సో వెళ్దాము, దీని సంగతి ఏంటో కనుక్కుందాం. ఇప్పుడు వచ్చిన పని మర్చిపోయాము, మనం అయితే గేమ్స్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మంచి ఫన్ ఉంది కదా.
చలో చూడండి నెక్స్ట్ ఏమవుతుందో. సో అదనమాట సంగతి. సో అప్పుడు అక్కడ వచ్చిన వీళ్ళు గిఫ్ట్ కార్డులు ఇచ్చారు కదా గేమ్ ఆడితే. సో దాంతో ఏం చేసినామంటే ఇక్కడ 2 స్క్రాచ్ కార్డ్స్ ఇచ్చారు. ఈ స్క్రాచ్ చేస్తే ఇక్కడ ఒక గిఫ్ట్ ఉంటుంది అనమాట. గిఫ్ట్ ఇస్తానన్నాడు. ప్లస్ ఇంకా ఏంటంటే ఫస్ట్ టైం లాటరీ టికెట్స్ కొన్నాం కెనడాలో. ఈ $2ది $35,000 అనమాట. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం అనమాట వీటిని. మీరు కూడా దేవుడికి మొక్కుకోండి. నాకు ఒక అట్లీస్ట్ ఒక ₹1,00,00,000 వస్తాయా? రావు, ₹1,00,00,000 రావాలండి. ఒక $1,000 అట్లా అంట. సో ఇదైతే $35,000. మొత్తం ఇండియా నుంచి వచ్చిన లోన్ మొత్తం క్లియర్ అయిపోయింది. సో ఫస్ట్ అయితే మన గిఫ్ట్ కార్డ్స్ వచ్చేసి స్క్రాచ్ చేద్దాం. సో దీంట్లో అయితే బార్ కోడ్ వచ్చింది. బార్ కోడ్ని స్కాన్ చేయాలి. నెక్స్ట్ $35,000. సో ఫస్ట్ మనం స్కాన్. సో ఇదైతే మనం ఇప్పుడు స్కాన్ చేస్తున్నాము. నాట్ ఏ విన్నర్. షిట్, ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ స్కాన్ చేద్దాం. ఓ ఇది కూడా పోయింది. గట్టిగా దేవుడికి మొక్కండి అన్నారు మీరు అందరూ. $30,000. అయ్యో ఇది పోయింది. ఓ మై గాడ్, మనకి అసలు అదృష్టమే లేదు. లాస్ట్ది నేను గట్టిగా మరి ఈసారి గట్టిగా దండం పెట్టుకోండి. షీట్ మ్యాన్, వేస్ట్. అదనమాట సంగతి. ఇవన్నీ చెప్పకపోయి మొత్తం వేస్ట్. దీన్ని బట్టి ఏమవుతుందని లాటరీ టికెట్లు కొనద్దని అర్థమైంది. బట్ యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు గిఫ్ట్ కార్డులు ఇచ్చారు కదా, వాళ్ళ గిఫ్ట్ కార్డ్స్ ఓన్లీ మన లాటరీ టికెట్లు కొనగలం. ఈ చాక్లెట్ ఏదో కొన్నామంటేనే దానికి ఎవరంట ఓన్లీ లాటరీ టికెట్స్ కొనండి వస్తాయి అని చెప్పారు. అందుకే ఓన్లీ లాటరీ టికెట్స్ కొన్నాము. బట్ ఏం రాలేదు. కానీ భలే ఉంది కదా మొత్తం ఫన్. అక్కడ గేమ్ ఫన్ కానీ ఇక్కడ స్క్రాచింగ్ కానీ మస్తు ఉంది. ఫన్ అయితే మాత్రం నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. బట్ ఓకే, డబ్బులతో మనం పే చేయలేదు కాబట్టి హ్యాపీ. బట్ ఎంతో కొంత వచ్చింటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి. అదే అనమాట మన స్టోర్. లోపలికి వెళ్ళి ఇంకా ఐఫోనే కాదు, ఇంకా యాపిల్ మ్యాక్ బుక్ కానీ యాపిల్ ట్యాబ్స్ కానీ ఇట్లా ఎట్లా ఉన్నాయి ఆఫర్స్ ఏంటనేది మొత్తం ఇన్ డీటెయిల్గా చూద్దాం. అసలు స్టోర్ చూసారు కదా, ఫుల్గా ఉంది స్టోర్ అయితే. సో చూస్తున్నారు కదా, ఈ ఐఫోన్స్ అనమాట ఇక్కడ పెట్టారు. 16, 16 ప్లస్, 16 Pro, 16 Pro Max. సో వీటి ప్రైజింగ్ అని అనేది చూద్దాం మనం. సో యాక్చువల్లీ నేను చెప్పినట్టు ఇందాక మీకు 15కి 16కి ఒకటే చేంజ్ అనమాట. సో అదేంటో నేను లాస్ట్లో చెప్తాను, మీరు చూడండి. సో ఇవన్నమాట ఇక్కడ ఈ మొబైల్లోనే మనం ప్రైజింగ్ అనేది చూసుకోవచ్చు. ఇది iPhone 16. ఇక్కడ 2 ఆప్షన్స్ అని చూసారా మనకి, మంత్లీ ఆర్ ఫుల్ అనమాట. మంత్లీ అయితే ఈఎంఐ అనమాట, ఈఎంఐ ద్వారా పే చేసుకోవచ్చు. ఇన్ ఫుల్ చూద్దాం మనం డీటెయిల్గా. మనం ఇన్ ఫుల్ అయితే 1129, అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 65,000 ఉంది. 65,000 కాదు, ప్లస్ 65,000 అంటే ఇది విత్ ట్యాక్స్ కాదు, మేబీ ట్యాక్స్ యాడ్ అవుతుంది డెఫినెట్గా. దీనికి అరౌండ్ ఒక 75,000లో మనకైతే iPhone 16 మోడల్ వస్తుంది అనమాట. సో ఇదే మొబైల్ 256 GB అయితే కనుక 1,279, అంటే అరౌండ్ $13,000 వేసుకున్న ఒక 85,000 పడుతుంది విత్ ట్యాక్స్ వచ్చేసరికి ఇండియన్ ప్రైసింగ్లో. సేమ్ అలాగే 512 GB. సో 1,579 ఇన్ ఫుల్ ప్రైస్ ఇది. సో ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే కనుక ఆల్మోస్ట్ 1 lakh పడుతుంది ఈ మొబైల్ విత్ ట్యాక్స్ వరకు. సో నెక్స్ట్ సేమ్ అలాగే 16 ప్లస్ ప్రైసింగ్ చూద్దాం. 16 ప్లస్ ఇన్ ఫుల్ చూద్దాము. సేమ్ అనమాట, ఇంకా మంత్లీ చూడండి మీరు ఇక్కడ $57 పే చేయొచ్చు. ఇన్ ఫుల్ అయితే ఇట్లా అనమాట. సో ఇది 1,279 ఉంది, అంటే ఆల్మోస్ట్ 85,000 పడుతుంది. సో నెక్స్ట్ చూసారు కదా 256 GB. సో ఇది వచ్చేసరికి 1,429, అంటే ఆల్మోస్ట్ 90,000 పడుతుంది ఈ మొబైల్ అయితే మనకి ఇండియన్ ప్రైసింగ్లో. నెక్స్ట్ 512 GB 1,729. సో ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి 60,000 ప్లస్ 1 lakh పడుతుంది. 1 lakh ప్లస్ పడుతుంది అరౌండ్. సో 16 ప్లస్ వచ్చేసరికి. సో ఇప్పుడు మనం వచ్చేసరికి 16 Pro Max చూద్దాం. 16 Pro Max. నెక్స్ట్ 16 Pro చూద్దాం. 16 Pro ఇన్ మంత్లీ అయితే $65. సో మనకి వద్దు. సో 16కి 16 Proకి ఏంటంటే 1 TB ఉంది దీంట్లో. 16 అండ్ 16 ప్లస్లో ఇది లేదు. సో ఇన్ ఫుల్ చూద్దాం మనం ఎంత ప్రైజింగ్ ఉందనేది. సో ఆల్మోస్ట్ ఇవే ప్రైజింగ్ ఉంటాయి. సో మనం 128 GB అయితే 1,400 చెప్తున్నా కదా, ఆల్మోస్ట్ 90,000 పడుతుంది. సో ఈ రెండిట్లో మనం ఓన్లీ 1 TB ప్రైస్ ఎంత ఉందో చూద్దాం. లేదా మనకి కంఫర్టబుల్, మోస్ట్లీ మనం తీసుకునేది 256 GB కాబట్టి సో ఇది 256 GB ప్రైజింగ్ 100 అండ్ సో టోటల్ $1,600 ఉంది. సో $1,600 అంటే సో మీకు అర్థమై ఉంటుంది నేను ఇండియన్ ప్రైజింగ్ చెప్తున్నాను. $60 రూపీస్ ఉంది. $1 కెనడా డాలర్ ఈజ్ ఈక్వల్ టు ఇండియన్లో $60 ఉంది. సో అందుకే $60తో కన్వర్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు 1,500 × 16 ప్రైస్ ఎంత పడుతుంది అనేసి. సేమ్ అట్లాగే 512 GB కూడా, దీన్ని కూడా × 60 సేమ్ 1 TB 2,129 × 60
సో ఇలాగ మల్టిప్లై చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ 16 ఇదే కాదు, ఇక్కడ 16 Pro Max ఉంది సేమ్ అట్లాగే ఇన్ ఫుల్. దీంట్లో అయితే 128 GB అసలు అవైలబుల్ లేదు. 16 Plus లో 128 GB ఉంది, 16 Pro Max లో అసలు 128 GB అవైలబుల్ లేదు. ఈవెన్ 15 Pro Max లో కూడా అవైలబుల్గా లేదన్నమాట నేను లాస్ట్ టైం తీసుకున్నప్పుడు కూడా. సో చూడండి ఇక్కడ 1749. నెక్స్ట్ 512 GB 2049, 1 TB 2049. ఇక్కడ చూసారా ఈ రెండింటికి ప్రైస్ కంపేర్ చేసుకుంటే $200 ప్రైస్ కంపారిజన్ ఉంటుంది. 512 GBలో చూసుకున్నా సరే 2819 అంటే ఒక $150 ప్రైజింగ్. అట్లా దీనికి కూడా ఒక $150 to $200 ప్రైస్ కంపారిజన్. ఇక్కడ ఇదే కాదు, ఇక్కడ ఓన్లీ మనం ప్రైస్ కంపారిజన్ కాదు, మోడల్స్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. మనం మోడల్స్ కంపేర్ చేసుకుంటే నాది ఇప్పుడు 16 Pro Max కదా, నాది 15 Pro Max. సో దానికి కంపేర్ చేద్దాం. మనం 16 Pro Max కి 15 Pro Max కంపేర్ చేద్దాం. ఇది హియర్ ఇట్ ఇస్ 15 Pro Max. సో డిస్ప్లే చూసారా, ఇది 6.9, ఇది 6.7 inches. సేమ్ ఉన్నాయి ఎవ్రీథింగ్. ఇది ఒక డిఫరెన్స్, ఈ రెండు సేమ్. ఏ ఇంటెలిజెంట్ డిఫరెన్స్. ఇది వచ్చేసరికి A18 Pro అండ్ ఇది వచ్చేసరికి A17 Pro. నెక్స్ట్ ఇది చూసారా, ఓన్లీ డిఫరెన్స్ అని చెప్పాను కదా, అది ఇప్పుడే మెన్షన్ చేస్తున్నాను నేను. కెమెరా కంట్రోల్. సో iPhone 16కి ఏంటి అంటే ఇక్కడ చూసారా కెమెరా, ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. కెమెరా ఓపెన్ చేస్తాను, కెమెరా ఓపెన్ చేసి కెమెరాని ఇక్కడ దీంతో ఇవ్వండి చూసారా, జూమ్ ఇన్ అవుతుంది, జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్. సో దీంతో ఆపరేట్ చేయొచ్చు అన్నమాట. ఇది 15లో లేదు, ఇది ఒక్కటే డిఫరెన్స్ 15 Pro Max కి 16 Pro Max కి. ఈవెన్ 15 version కి 16 version కి ఇదే డిఫరెన్స్. సో దీనికోసమే మనం 16 Pro Max కొనాలి అని అనుకుంటే కొనొచ్చు. బట్ నా దగ్గర అయితే iPhone 15 Pro Max ఉంది ప్రెసెంట్. సో అందుకోసం నేను 16 Pro Max కొనదలుచుకోలేదు. మన బడ్జెట్ కూడా కొనడానికి ఈక్వల్గా లేదనమాట. ఇంకా చూద్దాము ఇంకేమన్నా డిఫరెన్స్ ఉందా. 15 Pro Max ఇంకా డిఫరెన్స్ ఏమన్నా చూడండి సేమ్ ఉందన్నమాట, ఎవ్రీథింగ్ సేమ్. ఇక్కడ ఒకటి కొంచెం కెమెరానే మారుతుంది. ఇది 48 MP ఫ్యూజన్ కెమెరా ఉంది దీనికి వచ్చరికి మెయిన్ కెమెరా 48 ఇట్లా అనమాట. సో చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ ఏమి లేవు. మీకు వీడియో ప్లేబ్యాక్ వచ్చరికి ఇది 33 hours ఉంది, ఇది 29 hours ఉంది. ఇట్లా 16 Pro Max 15 Pro Max ఇది అనమాట. బట్ ప్రైజింగ్ కూడా చూసుకుంటే పెద్ద డిఫరెన్స్ ఏం, లైక్ నేను అప్పుడు తీసుకున్నది 256 GB ఇన్ ఫుల్, సో 749. ఈవెన్ ఇదే ప్రైజింగ్కి నేను అప్పుడు కూడా 15 Pro Max కూడా తీసుకున్నాను. సో నేను ఇక్కడ యాపిల్ స్టోర్లో తీసుకోలేదు, వేరే స్టోర్లో తీసుకున్నాను కదా. సేమ్ అట్లాగే మనం ఇంకా డిఫరెంట్ స్టోర్కి వెళ్దాము, స్టోర్స్కి వెళ్ళి అక్కడ కూడా చూద్దాం. అలాగే ఇప్పుడు ఐఫోన్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం మ్యాక్బుక్కి వెళ్దాము, మ్యాక్బుక్ ప్రైజెస్ ఏంటో చూద్దాం. సో అక్కడ మొబైల్స్ చూసాం కదా, ఇప్పుడైతే మనం ల్యాప్టాప్స్ చూద్దాం అనమాట, మ్యాక్బుక్స్. సో ఇదైతే మ్యాక్బుక్ 16 Pro అనమాట. సో దీని ప్రైస్ చూద్దాం. చూసారా M4 వర్షన్ అనమాట, లేటెస్ట్ వర్షన్. సి మోడల్స్ అండ్ ప్రైజింగ్. ఎస్ సూపర్. సో ఇదనమాట. ఫస్ట్ వచ్చేసరికి 3229. సో ఈ డిఫరెన్స్ ప్రైజింగ్ లో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇది 28 GB యూనిఫైడ్ మెమరీ, ఇది 48 GB యూనిఫైడ్ మెమరీ. ఓకే, ఇది వచ్చేసరికి 36 GB, బట్ అయితే 36 GB 1 TB, ఇది 48 GB 1 TB SSD కార్డ్. సో ఇవన్నమాట ప్రైజెస్. దీన్ని మీరు కంపేర్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే ఇక్కడ నేను మీకు ప్రైజెస్ చూపిస్తున్నాను కదా, డాలర్స్లో చూపిస్తున్నాను. 3229, 3799 అండ్ 4649, 5299. దీన్ని ఇంటూ 60 మల్టిప్లై చేస్తే మనకి ఇండియన్ ప్రైస్ వస్తుంది. మీరు కంపేర్ చేసుకోండి. సేమ్ అట్లాగే మ్యాక్బుక్ Pro 14 సేమ్, ఇది కూడా M4 వర్షన్, సి మోడల్స్ అండ్ ప్రైజింగ్. సో సేమ్ అనమాట. చూసారా 2099, 2289. సో ఇవన్నీ మీరు కంపేర్ చేసుకోండి. ఇదనమాట మ్యాక్బుక్ ప్రైజింగ్ ఇన్ డీటెయిల్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంకా ట్యాబ్స్ చూద్దాం. అక్కడ అయిపోయినాయి కదా, మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసరికి ట్యాబ్స్ చూద్దాం అనమాట, ఐప్యాడ్ చూద్దాము. సో ప్రెసెంట్ అయితే ఇది వచ్చేసరికి ఐప్యాడ్ 10th జనరేషన్. దీని ప్రైజింగ్ దీని ప్రైజింగ్ ఎక్కడ ఉందంటే ఎస్ ఎక్స్ప్లోర్. సో ఇది చూసారు కదా, సో సి ప్రైజింగ్. సో ఇది 64 GB, 64 GB వైఫై మోడల్ అనమాట. సో ఇది ఎంత పడుతుంది మంత్లీ వద్దు మనకి, ఫుల్లీ చూద్దాము. ఇన్ ఫుల్ చూసారా $499 ఇన్ ఫుల్ అనమాట. ప్లస్ దీనికి పెన్సిల్ అనమాట, మనం పెన్సిల్ ఎట్లయితే రాస్తామో దాని పెన్సిల్ $109. ఐప్యాడ్ కొంటే డెఫినెట్లీ పెన్సిల్ కొనాలి, బట్ ఇక్కడ ఐప్యాడ్ కొనేసి పెన్సిల్ అయితే మనం సెకండ్ హ్యాండ్ లో కొనొచ్చు అనమాట మార్కెట్ ప్లేస్ లో. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు. సో కంపేర్ మోడల్స్. ఇక్కడ 10th జనరేషన్ కాను 11th ఉంది, బట్ మనమైతే ఐప్యాడ్ 9th జనరేషన్ చూద్దాము. సో ఫస్ట్ సి ప్రైజింగ్. ఓకే, ప్రైజింగ్ లో 9th జనరేషన్ ప్రైజింగ్ ఎంత ఉందో ఇక్కడ రావట్లేదు, బట్ వెన్ కంపేర్ మోడల్స్ లో మనం ఐప్యాడ్ 9 కి చేద్దాము. 10th జనరేషన్, 6th జనరేషన్, 4th జనరేషన్. ఎస్ ఐప్యాడ్ 9th జనరేషన్.
ఎస్. ఓ అసలు ఈ ప్రోడక్ట్ మా ఇక్కడ అవైలబుల్ లేదని వస్తుంది, బట్ అయితే మనమైతే కనుక్కుందాం. నేనైతే ఐపాడ్ 9th జనరేషన్ కొనడం కోసం వచ్చాను ఈ స్టోర్కి. సో అది కొని వెళ్దాం ఎట్లయినా సరే. సో దీనికి ప్రైస్ డిఫరెన్స్ చూసారా, ఈ 4K వీడియో 8 మెగాపిక్సెల్ వస్తుంది, 12 మెగాపిక్సెల్ వస్తుంది. సో కెమెరా అయితే మనం కెమెరా కోసం అయితే కాదు కొంటుంది ఐప్యాడ్. సో ఇవన్నమాట ఐప్యాడ్ ప్రైజెస్. సో ఇది వచ్చేసరికి 10th జనరేషన్ కదా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇదైతే 13 అనమాట. సో దీని ప్రైజింగ్ ఎంత ఉందో చూద్దాం. దీంట్లో అయితే 128GB నుంచి 1TB వరకు అన్ని అవైలబుల్గా ఉన్నాయి. సో వచ్చేసరికి 128GB ఆల్మోస్ట్ $1,000 ఉంది, $1,100 అంటే $70,000 పడుతుంది. నెక్స్ట్ 256GB 1,249, 512GB $1,549. ఆల్మోస్ట్ మొబైల్ ప్రైస్ ఉంది ఇది 1,809. ట్యాబ్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ మొబైల్ ప్రైసెస్ ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ ఇక్కడ చూసారు కదా మోడల్స్, 13 ఇంచ్, 11 ఇంచ్, ఇవన్నీ ప్రైజింగ్. దీని ప్రైజింగ్ కూడా చూద్దాం. 256GB 1,001. ఓ 2TB ఉంది యాక్చువల్లీ, చూసారా మొబైల్లో లేదు బట్ ఇక్కడ 2TB ఉంది. దీని ప్రైస్ వచ్చరికి 2,779. ఓ మై గాడ్, చూస్తున్నారు కదా ఈ ప్రైజులు. మీరైతే ఇండియాలో ఎంత ఉన్నాయో మీరు కూడా కామెంట్ చేయండి. సో అదనమాట నేనైతే మాత్రం కొనేసాను మొత్తానికి. సో దీని ప్రైజింగ్ చూసారా, సో $449 ఉంది కదా ఇక్కడ, బట్ నాకైతే ఆఫర్లో $315 వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో ఒక 18,000 to 20,000 అనమాట. సో ఈ బ్లాక్ ఫ్రైడేకి ఇది తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ అయితే తెలుసు కదా iPhone 15 Pro Max తీసుకున్నాము, అప్పుడు లీజింగ్లో తీసుకున్నాం. బట్ ఇదైతే లీజింగ్ కాదు, జస్ట్ $300 కాబట్టి దీనికి లీజింగ్ ఏమి ఇవ్వరు. సో డైరెక్ట్గా తీసుకున్నాము అనమాట మొబైల్. దీని అన్బాక్సింగ్ అయితే ఇంటికి వెళ్ళాక చేద్దాము. సో మొత్తానికి అదనమాట సంగతి. స్టోర్ మొత్తం తిరిగి ఈసారి అయితే ఐప్యాడ్ అయితే కొన్నాము. సో ఇంకా లీజింగ్లో ఫోన్ ప్రైజెస్ కూడా చూసామన్నమాట మనం. అప్పుడు లాస్ట్ ఇయర్ మీకు తెలుసు కదా, నేను 104 అంటే మంత్లీ $104 పే చేశాను. బట్ ప్రెజెంట్ అయితే ఆఫర్స్ చాలా బాగున్నాయి. సో మీకు 16 Pro Max కావాలంటే అయితే మాత్రం ఒక $90 పే చేస్తే సరిపోతుంది, 16 Pro Max వస్తుంది. ఇన్కేస్ 15 Pro Max పే చేయాలంటే మాత్రం అరౌండ్ ఒక $70 పే చేస్తే చాలు, మొబైల్ ప్లస్ ప్లాన్ అనమాట. సో టోటల్గా లాస్ట్లీ ఫైనల్లీ అయితే మీకు ఫోన్ కావాలి $780 కట్టాలి. సో ఇది లీజింగ్ కాబట్టి ఆల్మోస్ట్ మనం 2 years తర్వాత డెఫినెట్గా ఫోన్ అయితే ఇచ్చేస్తాము. కానీ స్టోర్లో బ్లాక్ ఫ్రైడేకి ఆఫర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మీరు అక్కడ చూడండి, సిల్వర్ మీద 40%, గోల్డ్ మీద 20% ఆఫ్, అట్లా ఉన్నాయన్నమాట. అట్లా ఉందన్నమాట షాప్లో అయితే ఆఫర్స్. ఇక్కడ ఇంకా ఈ మొబైల్స్ ఇవే కాదు, చాలా బయట కూడా ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి. మనకి ఈ బ్లాగ్లో మొత్తం కవర్ చేద్దామంటే సరిపోదు. బట్ ఓన్లీ ప్రెజెంట్ ఫోన్స్ కాస్ట్ అయితే చూసారు కదా, 16 Pro Max ప్రైస్, 16 లేటెస్ట్ వర్షన్ ప్రైజెస్ అన్నీ చూపించాను మీకు, ఈవెన్ 15 కూడా చూపించాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కెనడా కుర్రాళ్ళు. స్నో పడుతుంది ఇప్పుడు, లోపల అంతా చూసుకొని వస్తుంటే స్నో పడుతుంది చూసారా. వావ్, మెల్లిగా స్టార్ట్ అయిపోయింది, ఇంకా మొత్తం ఫుల్ స్నో స్టార్ట్ అయిపోతుంది. చూసారా ఇదిగో కింద కార్ మీద చూపిస్తున్నాను, తెల్లగా ఎలా పడుతుందో చూసారా స్నో. స్నో పడుతుంది, స్నోకి అయితే భయంకరంగా అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం పార్కింగ్.